ఈ ఎండాకాలంలో తెలుగువారింట ఆవకాయ పచ్చడి పెట్టని ఇళ్ళే ఉండదు అనుకుంటా కదండి. నేను ఆవకాయ పచ్చడి పెట్టాను, ఎలా పెట్టానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు పెరట్లో ప్యారడైస్. నా పేరు నాగలక్ష్మి. ఈ వీడియోలో అయితే మామిడికాయ పచ్చడి ఎలా పెడతానో చూపిస్తాను. చూడండి, ఇవి దెబ్బ తగలకుండా మనం బుట్ట సహాయంతో కిందికి దింపుకున్న కాయలు అన్నమాట. ఈ పచ్చడికి చాలా బాగుంటుంది. పీచు ఉండే కాయలు ఎంచుకోవాలి మనం పచ్చడికి ఎప్పుడైనా కానీ. ఇలాంటి కాయలు శుభ్రం చేసుకొని ఈ ముచ్చకలు అనేవి తీసేసి ఒక 4-5 అవర్స్ నీళ్ళల్లో వేసేస్తే ఈ సొనంతా కారిపోతుంది. ఆ తర్వాత మనం పచ్చడి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. తర్వాత శుభ్రంగా క్లాత్ తోటి తుడిచి ఇలా ఆరబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ముక్కలు కొట్టుకున్నాక మీకు పచ్చడి ఎలా కలుపుతానో చూపిస్తాను. ఎక్కడన్నా మనకి ఆకురాపొడి అట్లా ఉంటే అది కూడా గీరేసుకోవచ్చు, మచ్చలు లేకుండా నీట్గా ఉంటుంది. మనం 4-5 గంటలు నీళ్ళల్లో వేసుకోవడం వల్ల కాయ గట్టి పడుతుందండి. మనకి ముక్క అనేది పచ్చడి పెట్టుకున్నాక మనం ముక్క అనేది త్వరగా మెత్తబడదు అనమాట, మెత్తబడకుండా ఉంటుంది. ఈ సొనంతా కూడా పోయి చక్కగా ఆవకాయకి అయితే మంచి రుచి అయితే వస్తుందన్నమాట. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన పచ్చడి చక్కగా వస్తుంది. మనకి ఆవకాయ సంవత్సరం అంతా కూడా ముక్క మెత్తబడకుండా చక్కగా నిల్వ ఉండాలంటే ముక్క చెదరకుండా కొట్టుకోవాలండి. మనకి టెంక అనేది ఉండాలి. ప్రతి ముక్కకి కూడా టెంక ఉన్నదనుకోండి ఆ ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది. మనం మామిడికాయ ముక్కలు కొట్టుకునేటప్పుడు మరి పెద్ద ముక్కలు కాకుండా మరి చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజు కొట్టుకోవాలండి. పెద్ద ముక్కలు అయితే ఊరికే వేస్ట్ అవుతాయి, వేసుకొని సగం తిని సగం పడేస్తూ ఉంటారు పిల్లలైతే. మనం ఫస్టే అన్ని ముక్కలు కొట్టేసుకోకూడదండి. ఫస్ట్ కాయని 4 ముక్కలుగా గనక కొట్టుకున్నట్లయితే తర్వాత జీడి తీసుకోవాలి. ఇలాగ పెట్టుకొని జీడి తీసుకొని ఇలా ఆరబెట్టామంటే కొంచెం ఆరిపోతే ఆ పైన ఉన్న పొర ఈజీగా లేచి వస్తుందన్నమాట ఆరంగానే. ఆ తర్వాత మనం ఇంకా చిన్న ముక్కలు చేసుకోవచ్చు. ఆవకాయ పచ్చడిలో కంపల్సరిగా వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. దానికైతే నేను 1/2 కిలో తీసుకున్నాను. మెంతులు చూడండి ఇలా ఎర్రగా వేయించుకోవాలి, మాడకుండా ఎర్రడాలుగా. ఇట్లా మనం నోట్లో వేసుకుంటే పటపటమని పచ్చిగా తాగకుండా పటమని అనాలి. అలాగే క్రిస్టల్ సాల్ట్, ఇవి ఆవాలు. నేను ఇక్కడ సన్న ఆవాలు తీసుకున్నాను. ఇవి కూడా మిక్సీ పట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఐటమ్స్ని కూడా విడివిడిగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు ముక్కలన్నీ కూడా కొట్టుకోవడం అయితే అయిపోయిందండి. ఈ ముక్కలన్నీ కూడా మనం తూకము ప్రకారమైన తీసుకోవచ్చు, లేదంటే కొలత ప్రకారమైనా కానీ కొలుచుకొని ఒక గిన్నెతో కొలుచుకొని ఎన్ని ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మనకి ఉప్పు, కారము, ఆవపిండి, మెంతిపిండి అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇవైతే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా ఒలిచి పెట్టుకున్నాను, అవి మిక్సీ పట్టి ఉంచుకున్నాను. ఇక్కడైతే అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఆయిల్, మెంతిపిండి, కారం, ఉప్పు అన్నీ కూడా కలపడానికి గిన్నె. ఇక ఒక గిన్నెలో 1 లీటరు ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇది నేను పచ్చిదే వాడాను. కొలత ప్రకారము ఒక్కొక్క గిన్నె వేసుకొని నూనెలో వేసి అవన్నీ కూడా ఇప్పుడు ఉప్పు కొలుసుకుంటున్నాను. 1 గిన్నెడు ఉప్పు వేసాను, 1 గిన్నెడు కారం వేసాను.
ఈ మెంతిపిండి ఆవపిండి మాత్రం అంత పట్టదండి, 1/4 వంతు ఆవపిండి తీసుకున్నాను, మెంతిపిండి 1/4 వంతే తీసుకున్నాను. ఇది ఎక్కువ వేసుకోకూడదు, చేదు వస్తుంది ఎక్కువ వేసుకుంటే. మనకి ఇంత అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ 4 కూడా బాగా కలుపుకోవాలి. మనకి మిక్సీ పట్టినప్పుడు ఒక్కొక్కసారి ఉండలు అవుతాయి కదా సాల్ట్ అనేది, ఆ ఉండలు అనేది లేకుండా బాగా నీట్గా కలిపేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా 4 మిక్స్ అయిపోవాలన్నమాట. బాగా మిక్స్ అయిపోతే మనకి తర్వాత పచ్చడి కలుపుకోవడం కష్టంగా ఉండకుండా ఈజీగా మనం పచ్చడి అనేది కలిపేసుకోవచ్చు. ఇలా ముందుగా మిక్స్ చేసుకుంటే, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి పచ్చడి కలుపుకోవడం ఈజీ అవుతుందండి. ఆ తర్వాత నూనెలో వేసుకున్నాం కదా ముక్కలు, ఆ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ పక్కకి అనుకుంటూ అన్ని ముక్కల్ని అలాగే కలుపుకోవాలి. మనం ఫస్ట్ నూనెలో ముక్కలు వేసి ఉంచడం వల్ల ముక్క అనేది మనకి ఉప్పు ఎక్కువ పీల్చుకోకుండా ఈ ముక్క కూడా మెత్తపడకుండా ఉంటుంది. మెయిన్ ముక్క మెత్తపడకుండా ఉండడానికి నూనెలో వేస్తాం అన్నమాట. చూసారు కదా, నేను అన్ని ముక్కల్ని కూడా కలిపి తర్వాత వెల్లుల్లిపాయ ముద్ద వేసి నూనె వేసి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఒకసారి కలిదిప్పుతున్నాను. ఇలా అంతా కూడా కలిపి పెట్టుకున్నాక మనం దీన్ని గాలిపోనీయకుండా క్లోజ్ చేసి పైన క్లాత్ వేసి కప్పి ఉంచాలి. తర్వాత 3వ రోజు మళ్ళీ తీసుకొని దీన్ని కలిదిప్పి ఉప్పు చూసుకొని అవసరమైతే కొంచెం ఉప్పు వేసుకొని మనం జాడీకి ఎత్తి పెట్టుకోవాలి. మనకి సంవత్సరం అంతా కూడా నోరూరించి ఆవకాయ రెడీగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవడానికి సిద్ధం అన్నమాట. కొలతలు మరొకసారి వివరంగా చెప్తానండి. ఇవన్నీ కూడా 5 కేజీల మామిడికాయ ముక్కలైనవి. దానికి నేను 1 కేజీ ఉప్పు తీసుకున్నాను, అలాగే 1 కేజీ కారం తీసుకున్నాను, వెల్లుల్లిపాయలు 1/4 కేజీ వాడాను, మెంతులు వేయించినవి 1/4 కేజీ వాడాను, ఆవాలు 400 గ్రామ్స్, ఆయిల్ 1.5 కేజీ పట్టింది. మనం జాడీలోకి పచ్చడి ఎత్తి పెట్టుకున్నాక జాడీని కొంచెం గాలి తగిలే ప్రదేశంలో ఉంచుకోవాలి. అలాగే పచ్చడి పైన నూనె తేలేటట్టు ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా నూనె తేలే విధంగా ఉంచుకుంటే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. అంతేనండి, మీరు కూడా ఇలాగా సులువుగా ఆవకాయ పెట్టేసుకోండి. నేను పెట్టిన ఈ ఆవకాయ పచ్చడి ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.